నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాలు కూడా చిన్న చిన్న సినిమాతోనే స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంటున్నాయి. అలాంటి కాన్సెప్ట్స్, అలాంటి సినిమాలలో ఒక డిఫరెంట్ వేరియేషన్స్తో, డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు దర్శిని టీమ్. ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హాయ్ అండి. హాయ్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? మచ్ బెటర్. ఎండలు కొంచెం గట్టిగా ఉన్నాయి, బట్ ఓవరాల్ డూయింగ్ గుడ్. మరి ఎండలోనే కదా సినిమా రిలీజ్ పెట్టుకుంది. గుడ్ పాయింట్, ట్రూ. బట్ సినిమా వైజ్ అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా వీ వాంటెడ్ టు బి లిటిల్ ఇది, బట్ ఎండలోనే రావాల్సి వస్తుంది. వీఆర్ హోపింగ్ దట్ ఫ్యామిలీస్ కెన్ కమ్ ఇన్, ఏసీలో హ్యాపీగా సినిమా చూస్తూ 2 hours బ్రీజ్ కెన్ ఎంజాయ్ చేస్తూ దే కెన్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముందుగా మేము హీరో హీరోయిన్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. డెఫినెట్లీ అండి. మీది ఎక్కడ, అంటే ప్రాపర్ ఎక్కడ, మీ మూవీ ఎలా స్టార్ట్ అయింది? కంప్లీట్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్ అండి. సో సడన్గా ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ కొలాబరేటెడ్ ఇనిషియల్గా. స్టార్టెడ్ ఆఫ్ విత్ డైరెక్టర్ ప్రదీప్. బ్రెయిన్ చైల్డ్ అంతా మనోడే అనమాట. సో తర్వాత వి కాట్ టుగెదర్ సడన్గా. అప్పుడు వి వర్ డిస్కసింగ్ స్టోరీస్. ఆ మూమెంట్లో ద కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీ వర్ లైక్ దే ఆర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెసర్స్ అండ్ దే ఆర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ పిహెచ్డి హోల్డర్స్. సో కోవిడ్ వచ్చిన తర్వాత ఇట్స్ టైమ్ టు ఫాలో అవర్ ప్యాషన్ అండ్ డ్రీమ్. ఎందుకంటే ఇంకా లైఫ్ అయిపోతుంది, వాట్ ఇఫ్ వి డై టుమారో, కనీసం చేసిపోదాం అన్న కాన్సెప్ట్లో వీ స్టార్టెడ్ ఇట్. ప్రదీప్ ఈజ్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇట్. అండ్ అక్కడి నుంచి ఐ కేమ్ ఇన్ ద షిప్ అండ్ హీ హెస్ బీన్ క్యాప్టెనింగ్ ద షిప్ పర్ఫెక్ట్లీ. అండ్ టిల్ నౌ మీ ఎదురుగా వచ్చాం. అంటే ఫస్ట్ మూవీయా ఇది? యా, ఐఎమ్ అ డెబ్యూటెంట్ అండి. ఇట్స్ అ ఫస్ట్ మూవీ ఫర్. ఓకే, ఇంతకు ముందు ఆ షార్ట్ లేదు సిరీస్ లో ఎక్కడా లేదు? లేదు. ఐ హావ్ బీన్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ఎనీథింగ్. సో లక్కీగా ఏంటంటే బీయింగ్ ఫ్రెండ్స్ వీ హ్యావ్ అ వెరీ ఓపెన్ డిస్కషన్ అండ్ ఓపెన్ హెల్తీ డిస్కషన్. సో ఫస్ట్ డే ఒక బ్రీఫ్ ఏంటంటే వీ విల్ షూట్ ఇట్ ఫర్ 1 or 2 days. ఇఫ్ ఇన్ కేస్ బాగా రాకపోతే మాత్రం ప్లీజ్ రిప్లేస్ మీ. And they were also fine with it. But touch wood, everything came out good and he was also happy. And that's how the saga continued. And right now, here I am. And coming to Shanti garu, మీది ఎక్కడ స్టార్ట్ అయింది జర్నీ, కెరియర్? అంటే ఫస్ట్ మూవీ అయినా మీకు కూడా? లేదండి, రిలీజ్ అయితే ఫస్ట్ ఫిల్మ్. ఇదివరకు చేశాను, బిఫోర్ షూట్స్ అవుతున్నాయి కొన్ని. ఆల్రెడీ మాజీ సర్పంచ్ ఒకటి ట్రైలర్ రిలీజ్ అయింది. ఓకే, ఫస్ట్ అంటే ఇదే ఫిల్మ్ దర్శిని. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? టచ్ వుడ్ యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇనిషియల్లీ వి థాట్ ఆల్ డెబ్యూటెంట్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. బట్ టచ్ వుడ్ ఎవ్రీ వన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా యునానిమస్గా దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్. ఏంటో తెలియదు, బట్ దెర్ ఇస్ సంథింగ్ ఎక్సైటింగ్, సంథింగ్ కీపింగ్ అస్ హుక్డ్. ఒక ప్రాపర్ థ్రిల్లర్ ఉందని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చింది. అది రాగానే వి వర్ లైక్ అమ్మయ్య, పడిన కష్టానికి కొంచెం ఎఫర్ట్ రిజల్ట్స్ చూపిస్తున్నాం. అండ్ ఎవ్రీ వన్, ఈవెన్ సాంగ్స్ అవనివ్వండి, ఎవ్రీథింగ్ అంది కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ సాంగ్స్ కూడా చిత్ర గారి నుంచి, ఈవెన్ టీజర్ కూడా చూసింగానే వెరీ పాజిటివ్ రెస్పాన్స్. సో టచ్ వుడ్ ఫ్యూచర్లో కూడా అందరూ అలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ట్రైలర్లో స్టార్టింగ్లో సంతోష్ అని సంతోష్ అంటే మాకు ఒక సంతోష్ నువ్వు వస్తానంటే నేను వద్దంటే సంతోష్, ఈ సంతోష్ని ఇలా కూడా పిలవాలని ట్రైలర్లో తెలిసింది మాకు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీయా ఇది? సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో హారర్ కాదు, ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్. అండ్ వీ హ్యావ్ మేడ్ ఇట్ సో దట్ చూసిన అందరూ కూడా దే విల్ ఎంజాయ్. ఫ్రమ్ చిన్నపిల్లల నుంచి ఏజ్డ్ అందరూ కూడా దే విల్ ఎంజాయ్. ఒక 2 hours ఆఫ్ కంప్లీట్ బ్రీజ్ కింద ఉంటుంది మూవీ మాత్రం. సో మేమైతే ఫుల్ ఎఫర్ట్ పెట్టాం, టెక్నికల్గా చెప్పాలంటే ప్రాణం పెట్టాం. అండ్ జస్ట్ హోపింగ్ దట్ ఎవ్రీ వన్ విల్ సపోర్ట్ us. దర్శిని అంటే ఏంటి? సస్పెన్స్ ఉన్నదనేది రివీల్ చేయలేను నేను, వాట్ అబౌట్ దర్శిని అని చెప్పి. బట్ మూవీ గురించి ఒక ట్వీక్ రిలీజ్ చేయగలను. ఏంటంటే మా ట్యాగ్లైన్ చూసుంటారు, వాట్ ఇఫ్ యూ సీ యువర్ టుమారో. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ప్రతి ఒక్కరికి కూడా ఒక 1 day or 15 days or 30 days or 1 year ముందు చూస్తే ద పర్సన్స్ క్యారెక్టర్ చేంజెస్. ఎందుకంటే ఒక మనిషి క్యారెక్టర్ ఎప్పుడు డిఫైన్ అవుద్దంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ముందు వరకు అందరూ కబుర్లు మాట్లాడతారు, కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది డిఫైన్స్ ఏ పర్సన్. సో థాట్ ప్రాసెస్ వాజ్ కొన్ని రోజులు ముందుగానే మనకు తెలిస్తే ఆ మనిషి ఆడైనా మాగైనా ఎలా రియాక్ట్ అవుతారు. అక్కడి నుంచి దట్ వాజ్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ దిస్ ఎంటైర్ స్టోరీ. సో దర్శిని అన్నది నేను రివీల్ చేయలేను వాట్ అండ్ ఏంటి అన్నది, బట్ కాన్సెప్ట్ ఇస్ దట్ హౌ డస్ అ పర్సన్స్ క్యారెక్టర్ చేంజెస్, ఆ క్యారెక్టర్ని ఎలాగ వాళ్ళు ఫ్యూచర్ తెలిసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు. దట్స్ గుడ్, డిఫరెంట్ ఐడియా. థ్యాంక్ యూ. హీరోయిన్ కాస్టింగ్ ఎలా జరిగింది? ఏం లేదండి, యాక్చువల్గా వీ వర్ గోయింగ్ త్రూ ప్రొఫైల్స్.
ఇనిషియల్గా. అండ్ ప్రొఫైల్స్ వెళ్ళిన తర్వాత సిన్స్ బీయింగ్ ఎ డెబ్యూటెన్స్ వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి. అండ్ వీఆర్ లిటిల్ హెసిటెంట్ అనమాట, వచ్చే వాళ్ళు పాజిటివ్గా ఉంటారా, విల్ దే అండర్స్టాండ్ అస్ అని. సో టీం అందరూ చూస్తున్నప్పుడు దే కాంటాక్టెడ్ శాంతి గారు. ఎప్పుడైతే ఆవిడ రెస్పాన్స్ అయ్యారో టీంతో డైరెక్ట్ స్టోరీ అన్ని చెప్పారు, ర్యాపో సెట్ అయింది. షీ సీమ్స్ టు బి అ రైట్ పర్సన్ అనుకొని అక్కడి నుంచి ద జర్నీ ట్రావెల్. షీ లైక్ ద స్టోరీ. అండ్ అక్కడ డైరెక్టర్ కూడా ప్రదీప్ హీస్ వెరీ మచ్ ఓపెన్గా ఉంటారు. అండ్ మా షూటింగ్లో కూడా ఏంటంటే బేస్ లైన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫీమేల్ ఆర్ మేల్, ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్, ఎవరైనా సరే రెస్పెక్ట్ హ్యాస్ టు బి ద బేస్ లైన్. సో అవన్నీ కూడా ముందే కన్వే చేసాం అండ్ అదే మేము ఫాలో కూడా అయ్యాం. సో దట్స్ హౌ షీ కేమ్ ఆన్ బోర్డ్ వెన్ షీ ఈస్ లైక్ ఎస్ దిస్ ఈస్ ద రైట్ మూవీ టు బీ అ పార్ట్ ఆఫ్ అని చెప్పి. సో వీ షుడ్ బి థ్యాంకింగ్ హర్. ఈ సినిమాలో థ్రిల్లర్ అని చెప్పారు కదా, అంటే లవ్ స్టోరీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నదండి. యూ హ్యావ్ లవ్, యూ హ్యావ్ డ్రామా, యూ హ్యావ్ ఫ్రెండ్షిప్, యూ హ్యావ్ సాడ్నెస్, యూ హ్యావ్ మల్టిపుల్ అన్ని ఎమోషన్స్ని మనం ప్రాపర్ కవర్ చేసాం. కామెడీ కూడా ఉన్నది, యాక్షన్ ఉన్నది. సో వీ హ్యావ్ మేడ్ షూర్ దట్ ఇట్స్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. అంటే ఒక బ్యూటిఫుల్ ఇంట్లో అమ్మ వంట అన్నట్టు ఒక పాయింట్ చేయడానికి లేదు, అన్నీ ఉంటాయి. అన్ని ఉన్నాయి, సో అన్నీ ఆల్ ఉంటాయి. మిక్సింగ్. అందరికీ నచ్చుతుంది, ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. శాంతి గారు మీరు మాట్లాడాలి, తక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అడిగితే మీ ఫస్ట్ మూవీ ఏంటి? ఫస్ట్ ఫిల్మ్ అంటే చెప్పలేం కదండి కొన్ని. ఓకే, అంటే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ద్వారా వచ్చారా లేదంటే? యా, షార్ట్ ఫిల్మ్స్, సిరీస్ అలా చేశాను. ఓకే, అంటే సినిమా డెమోస్ అలా చేశాను. ఓకే, ఇప్పుడు మల్టీ స్టారర్ గా చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? అలా ఏం లేదండి, మెయిన్ స్టోరీ నచ్చాలి. పర్టికులర్గా హీరో అని ఏం లేదు నాకు, మెయిన్ స్టోరీ ఇంపార్టెంట్. ఓకే, వర్కింగ్ విత్ హిమ్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీ అండి. చాలా హ్యాపీ, ఇంకేం లేదు. అలా ఏం లేదు, టీమ్ అంతా ఓకే, ఓ ఫ్యామిలీలో వర్క్ చేసాము, అంతా బాగుంది. ముఖ్యంగా ఈ మూవీ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అదే చెప్పాను కదండి, అందరికీ ఆల్ టైప్స్ ఆఫ్ చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఓకే, అంటే ఏ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నారు ఈ మూవీ? ఈ కాన్సెప్ట్ బేసికల్గా ప్రదీప్ ఏంటంటే హీఈస్ మోర్ ఇన్ టు కొంచెం ఆడియన్స్ని కొంచెం థింకింగ్ చేయించాలి. ఇట్స్ నాట్ లైక్ రన్ ఆఫ్ ద మిల్ మూవీ ఉండకూడదు. ఈ మధ్య కొంచెం థ్రిల్లర్, హారర్ మూవీ అని చాలా వచ్చాయి, సస్పెన్స్, థ్రిల్లర్. అంటే మీ మూవీలో ఏమైనా డిఫరెంట్ థింగ్స్ కానీ డిఫరెంట్ వేరియేషన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్టోరీ ఇట్ సెల్ఫ్ అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్. ఇఫ్ ఇన్ కేస్ అది కానీ స్టోరీ వైజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. యా, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్టోరీ డ్రివెన్. ఇక్కడ క్యారెక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ఒక సినిమా చూస్తున్నప్పుడు సంతోష్, మీ ప్రియా, స్టోన్ అని చెప్పి సత్య, ఓకే ప్రియా, స్టోన్ అని చెప్పి సత్య ప్రసాద్, హీ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. సో ఈ ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ మీద స్టోరీ రన్ అవుతుంది. అండ్ మూవీ చూసినంత వరకు కూడా యూ విల్ నాట్ సీ ద ఫేస్, యూ విల్ సీ ద క్యారెక్టర్. ఇక్కడ పర్సన్ ఎవరు అన్నది చూస్తారు తప్ప, అదే స్టోరీలో ఉన్న పర్సన్ చూస్తారు తప్ప రియల్ పర్సన్ మర్చిపోతారు. సో దట్ ఈస్ ఇట్స్ ఎంటైర్లీ స్టోరీ డ్రివెన్ మూవీ. మీరు నార్మల్ గా ట్రైలర్ లో చూసాను కదా, స్క్రీన్ మీద ఒకలా ఉన్నారు, బయట ఒకలా ఉన్నారు. అంటే గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏమైందంటే మనవాడు ప్రదీప్ హీ గేవ్ మీ అ బ్రీఫ్ అనమాట. స్టార్టింగ్ కొంచెం డెబ్యూ మూవీ కదా సన్ అయిన తర్వాత హీ గేవ్ మీ అ బ్రీఫ్ దట్ మూవీలో ఐఎమ్ మోర్ ఆఫ్ అ ఫ్యాషన్ డిజైనర్. సో తనేమన్నాడంటే ఒక డైలాగ్ వేసాడు, ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరు కూడా సిక్స్ ప్యాక్తో ఉంటారు ఆయన, దే ఆర్ లిటిల్ కూడా చేంజెస్ చేసుకున్నాం దాని తర్వాత వాళ్ళు క్యారెక్టర్ బట్టి కూడా అలా చేంజెస్. అప్పుడు దాకా కొంచెం టోన్ డౌన్ అయిన బిట్లన్నీ కూడా తీసేసి మళ్ళీ కమ్ కొన్ని బిర్యానీలు తినిపించి, బట్ వీ హ్యాడ్ ఎ ఫన్. కొంచెం బల్క్ అనే కొంచెం బీఫీగా తయారవ్వాల్సి వచ్చింది. నో ఫ్యాషన్ డిజైనర్ ఇస్ సిక్స్ ప్యాక్ ఆర్ ఎనీథింగ్, కొంచెం ఆ వేలో క్యారెక్టర్. మీరు ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు దీంట్లో? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫ్యాషన్ డిజైనర్ వైజ్ గానే చూడొచ్చు ఇన్ అ వే. యా, ఓకే. దానికి ఒక పర్పస్ ఉంటుంది అండ్ దట్స్ ఆల్సో లింక్ టు అ స్టోరీ అనమాట. సో ఎందుకు ఫ్యాషన్ డిజైనర్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ కూడా అందులో ఉంటుందండి. మెయిన్ థింగ్ అంటే మూవీలో నచ్చిన సీన్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా? ఓవరాల్ మూవీ ఇష్టమా లేదంటే? లేదండి, ఓవరాల్ మూవీ ఆబ్వియస్లీ ఇష్టం. కానీ రీసెంట్లీ అరౌండ్ 2 weeks బ్యాక్ ఐ సా ద ఫైనల్ కట్. నాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఓపెన్గా బాస్ నచ్చింది, లేదంటే నచ్చలేదు. ఎందుకంటే నో పాయింట్ ఇన్ కెమాఫ్లాజింగ్ గారు అబద్ధాలు ఆడి ఉపయోగం లేదు. సో నేను చూసిన తర్వాత ఫైనల్ కట్ సినిమా అంతా బ్రీజ్ ఇవన్నీ ఒక 4 to 5 సీన్స్ ఉంటాయి, ఒక స్టార్టింగ్ టు ఎండింగ్లో. వన్ ఈజ్ అబౌట్ దస్ట్, అంటే ఒకదాని తర్వాత ఇంకోటి.
ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకేంటంటే బిఫోర్ దట్ ఇదంతా కూడా ఏంటంటే నా లైఫ్ మస్తుగా వచ్చిన పనులు చేసుకున్నామా, 6 o'clock ఫ్రెండ్స్తో వచ్చామా, ఎలాచి టీ తాగేసి ఒక నలుగురు చిన్న స్మాల్ సర్కిల్, స్మాల్ లైఫ్. సో అలాంటిది రియల్ లైఫ్లో అలాంటిది నేను ఎవరైనా సినిమా కామెంట్ చేస్తే వచ్చి హే అది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది చెప్తాను. సో బీయింగ్ వెరీ ఆనెస్ట్. సో ఈ సినిమా చూసిన తర్వాత ఫైనల్ కట్ ఐ టోల్డ్ హిమ్, డూడ్ ఈ కట్స్ అయితే మాత్రం పీక్స్ ఉన్నాయి, ఐ ఎంజాయ్డ్ ఇట్ అబ్సల్యూట్లీ. కానీ కొన్ని స్టోరీ వైజ్గా కూడా హీ టుక్ ఇట్ బ్యూటిఫుల్లీ. సో ఎగ్జాక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఎన్ని సీన్స్ అంటే ఆల్మోస్ట్ 4 to 5. ఐ విష్ ఐ కెన్ రివీల్, బట్ యూ షుడ్ వాచ్ ద మూవీ. అంటే రివీల్ చేయరు ఏమి. ఐ విష్ అండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే నార్మల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఎక్కువ సస్పెన్స్ థ్రిల్లర్కి అడిక్ట్ అయిపోతున్నారు. వెబ్ సిరీస్ వచ్చినా కూడా నార్మల్గా ఓటీటీలో అయినా ఈ మూవీ అయినా ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి ఉన్నంత వాల్యూ ఇప్పుడు దీనికే ఎక్కువ ఉంది. ఒకప్పుడు ఫ్యామిలీకి ఎంత ఇచ్చేవాళ్ళు ఫ్యామిలీ మూవీస్కి, ఇప్పుడు హారర్ సినిమాలకి, థ్రిల్లర్ సినిమాలకి ఎక్కువ ఇంట్రెస్ట్తో వెళ్తున్నారు. అట్లా మనం దానికి ఒక 100% ఇవ్వగలగాలి మనం చేసిన దాంట్లో. అదే ఒకటైతే చెప్పగలమండి, ఇప్పుడు వచ్చిన థ్రిల్లర్స్ వీటన్నిటికన్నా కొత్తగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ వైజ్ గా తీసుకొచ్చారు మొత్తం సినిమాని. ఎస్పెషల్లీ కొత్తగా అయితే అనిపిస్తుంది. దర్శిని అనే అమ్మాయి ఉంటుందా లేకపోతే సినిమాలో? వెరీ ట్రిక్ క్వశ్చన్, వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్, బట్ అది సినిమా చూస్తేనే కానీ రివీల్ అవుతుంది. ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యూచర్, ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు పర్సన్, మనిషా లేకపోతే ఏంటా, మిషనా లేకపోతే ఏమవుతుందా ఏమీ తెలియదు. దట్స్ సంథింగ్ యూ షుడ్ సీ. ఓకే ఓకే, అంటే సినిమా హీరోయిన్ కాదు, ఏమీ కాదు, ఏమి లేదు, అది తన పేరు అందుకే పియానా అర్థమవుతుంది. బట్ వెరీ ట్రిక్ క్వశ్చన్, వెరీ ఇంటెలిజెంట్. ఫస్ట్ సినిమా కదా మీకు మీరు చేసింది, అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఒక హీరోగా చేయడం? ఐ లవ్డ్ ఇట్. సినిమాని మొత్తం మనమే వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఓల్ మూవీ కదా. ట్రూ, ఐ ఆనెస్ట్లీ లవ్డ్ ఇట్. కానీ మోర్ దెన్ దట్ నాకు ఐ లవ్డ్ ద ప్రాసెస్. అంటే నాకేంటంటే నిద్ర బాగా ఇష్టం. ఐ లవ్ టు స్లీప్ 6 to 8 hours అట్లీస్ట్. అంటే మరీ 12 గంటలు కాదు, 6 to 8 hours సాలిడ్ స్లీప్. నాకు ఫోన్ పెట్టిన సంబంధం. అలాంటిది మా వాడు వచ్చి 4 o'clock లేపేవాడు. షూట్ అయ్యేటప్పటికి 10, 11, 12 వీ యూస్ టు బి జస్ట్ గో క్రాష్ ఆన్ ద బెడ్. నాకు ప్రపంచంతో సంబంధం లేదు. మళ్ళీ ఫోన్ ఇలాగ ఒక 1 week ఆల్మోస్ట్ షూట్లో 50% అలా జరిగింది. సడన్లీ ఐ రియలైజ్డ్ దట్ బై నేనే ఎంత కష్టపడుతుందని ఫీల్ అయిపోతున్నాను. బట్ నన్ను 4 o'clock లేపడానికి, సిన్స్ వీఆర్ ఫ్రెండ్స్, మనోడు 3 గంటల నుంచి నాకు కాల్ చేశాడు. తన ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము 10 o'clock, 11 o'clock ర్యాప్ చేస్తే హీ యూస్ టు ట్రావెల్ ఫర్ 1/2 hour, 45 minutes, గో టు స్లీప్ అనదర్ 1/2 hour లేటర్, 12కి 1కి పడుకొని 3కి లేచేవాడు. సో అక్కడ నా పర్సెప్షన్ మారిపోయింది అనమాట. నేనే ఎఫర్ట్ పెడుతున్నాను అనుకుంటున్నాను, బట్ ట్రూ హీరో ఆఫ్ ద మూవీ ఈజ్ అన్డౌటెడ్లీ ప్రదీప్ అండి. ప్రదీప్ గారికి మీకు ఎలా? ఫ్రెండ్స్ అండి, వీఆర్ ఆల్ బేసికలీ ఫ్రెండ్స్. సడన్గా స్టోరీ డిస్కస్ చేశాడు, ప్యాషన్ మీద వచ్చాడు, జాబ్ అన్నీ కూడా హీట్ ఒక రిస్క్ అనేవాళ్ళు. అప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే లైఫ్లో డ్రీమ్స్ అండ్ ప్యాషన్స్ ఫాలో అయ్యేది చాలా తక్కువ మంది. ఆనెస్ట్లీ స్పీకింగ్ వీఆర్ ఆల్ ఇది మనోడు అలాంటిది ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెసర్ అని అన్నీ కూడా. తన తర్వాత సంతోష్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ NIT గ్రాడ్యుయేట్, PhD. దాని తర్వాత సూర్యం ద ప్రొడ్యూసర్, హీ ఈజ్ ఆల్సో PhD గ్రాడ్యుయేట్. వీళ్ళందరూ, సత్య హీ హిమ్సెల్ఫ్ ఈజ్ PhD గ్రాడ్యుయేట్. వీళ్ళందరూ వదిలేసి ఒక ప్యాషన్ కోసం పరిగెడుతున్నప్పుడు నా ఫస్ట్ థాట్ వాజ్, బై నా లైఫ్లో ఏం చేస్తానో తెలియదు కానీ వీళ్ళతో మాత్రం కొంచెం అసోసియేట్ అవుతాం, అట్లీస్ట్ సమ్ రిమైనింగ్ బిట్స్ అన్నా మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. బట్ అవుట్ ఆఫ్ ద బ్లూ దే వచ్చి యాక్ట్ చేస్తామని అడిగారు. వి డు ద టెస్ట్ షూట్ అండ్ ఆల్, బాగా వచ్చింది. దెన్ దట్స్ హౌ ఇట్ ఈస్. అందరూ అన్ని సినిమాలు కూడా ఒక మంచి హోప్తోనే స్టార్ట్ అవుతాయి, అంతే కదా. ఇట్లా అవుతుంది అయిందని తర్వాత విషయం. ఫస్ట్ అయితే మంచి హోప్తోనే స్టార్ట్ చేస్తారు. మీ దగ్గరికి ఫస్ట్ మూవీ తీసుకురాగానే అంటే ఒక సస్పెన్స్ కదా, అంటే అమ్మాయిలందరూ ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ కన్నా కామన్గా చేసామా అట్లా అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇట్లాంటి సినిమాస్ వచ్చినప్పుడు కొంచెం డేర్ చేయాల్సి వచ్చి ఉంటుంది, ఎందుకంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి మన మీద. సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అవుట్పుట్ అంత తీయగలుగుతామా లేదా అనేది ఇంపార్టెంట్. సో మీకు ఫస్ట్ మూవీ గురించి చెప్పగానే మీ రియాక్షన్ ఏంటి? అసలు చెప్పగానే ఓకే చేశారా లేకుంటే ఎక్స్పీరియన్స్ చెప్పండి. చెప్పగానే ఓకే అనిపించిందండి. అంటే రిలేటెడ్ టు మై పర్సనల్ లైఫ్ కూడా ఒక 60% ఆఫ్ ఇట్ అలానే ఉంటుంది. అంటే ప్రియా క్యారెక్టర్ ఎలా ఉంటుందో కొంచెం నేను అలానే ఉంటాను.
మీ క్యారెక్టర్ సస్పెన్స్ మొత్తం. ఎగ్జాక్ట్ ఏంటి ఇలా చెప్తున్నారు, కొంచెం ఈక్వల్ మ్యాచ్ అవుతుంది అని కూడా అనిపించింది. ఇప్పుడు మీ నార్మల్ గా మనం అప్పటి నుంచి చూస్తున్నాం కదా, మీ క్యారెక్టర్ అయితే స్మూత్ గా కామ్ గా ఉంది. సీరియస్లీ ప్రియా క్యారెక్టర్ మీరు చూస్తే ఫిల్మ్ లో ఎగ్జాక్ట్ మీకు తెలుస్తుంది. ఓకే, కొంచెం బయటపడింది. సో అందుకు కొంచెం కనెక్ట్ అయ్యాను చాలా స్టోరీ విన్నప్పుడు. ఓకే. సో తర్వాత టీమ్ యాక్ట్ చేస్తున్నప్పుడు పెద్ద ట్రబుల్ ఏం అనిపించలేదు, మనలాగా మనం ఉంటాడు. అది టీం బట్టి కూడా ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్ అలా ఉంది. సో అందుకు ఫ్రీగా యాక్ట్ చేయగలిగాను. యా. మీకు కనెక్టివిటీ ఏమన్నా ఉందా దీంట్లో మీ క్యారెక్టర్ కి తగ్గట్టు? అసలు లేదండి, ఇది మీకు కష్టం. నాకైతే అసలు ఫ్యాషన్కి మనకి సంబంధం లేదు. ఈవెన్ ఈ డ్రెస్ ఇప్పుడు వేసుకొని కూర్చుంటే మా వాళ్ళు వచ్చేది కానీ నా ఫ్యాషన్ డిజైనర్ మనం కూర్చొని ఒరే నీకు ధనం ఉంటుంది కొంచెం జీన్స్ వేసుకోటి. మనం ఏంటంటే చెప్పాను కదండి, ఐ జస్ట్ లవ్ మై సెన్స్ ఆఫ్ స్టైల్ ఇస్ ఒక కంఫర్టబుల్ ట్రాక్ ప్యాంట్ వేసామా, నైస్ స్వెట్ అబ్జార్బెంట్ టీషర్ట్ వేసామా, ఒక బైక్ మీద రైడ్కి వెళ్ళామా, దాని తర్వాత చిల్డ్ అవుట్ ఉన్నామా లేదా ఒక 2-3 ఫ్రెండ్స్తో. దట్ ఈస్ మై లైఫ్. అయినా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారా, మీరు ఫ్యాషన్ ఉంటున్నారా సినిమాలో? ఐఎమ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఐ హ్యావ్ అ కంపెనీ అనమాట మూవీలో. అన్ని మీరు చూస్తే నెక్స్ట్ మంత్. సో ఆ విధంగా ప్లాన్ చేశారు. సో నేను వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ, బికాస్ ఆఫ్ దమ్ అట్లీస్ట్ ఓకే ఫ్యాషన్ సెన్స్ అనేది కొంచెం వస్తుంది. ఓకే ఈ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యారు. అంటే సినిమా తర్వాత మనం కూడా ఫ్యాషన్ ఉందామని అనిపించలేదు? లేదండి, అండ్ ఆనెస్ట్లీ చెప్తున్నా ఐ ట్రైడ్ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఎందుకంటే ఏమన్నా ఇప్పుడు ఈవెంట్ వచ్చింది మీతో ఉన్నా కానీ సడన్గా సౌమ్య గారు వచ్చి చేస్తున్నారు కానీ ఈవెంట్లు అవుతున్నాయి కానీ ఓహో నీట్గా కనబడాలి, డన్, అంతవరకు ఓకే. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రాక్ ప్యాంట్ టీ-షర్ట్ బై మన ఎలాచి చాయ్ ఎదురా. సో దట్ ఈస్ హౌ ఐ యామ్. మీ నేటివిటీ ప్లేస్ ఎక్కడ? వైజాగ్. బెంగళూరు అంటే కన్నడనా ఇది? ఓకే. బట్ అందరూ ఏపీ సైడే, అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారా? మేము మొత్తం ప్రాపర్ ఇప్పుడు హైదరాబాద్. స్టడీస్ అన్ని ఇక్కడే కొంచెం ఏపీ అండ్ ఇక్కడ హైదరాబాద్ అలా. సో దీనికన్నా ముందు ఏదైనా సినిమా కూడా చేశారు? యా చేస్తానండి, అది వర్క్స్ అవుతుంది, షూట్స్ అయి కొన్ని. ఓకే, త్వరలో అవుట్ అవుతుంది. ఓకే. నిన్నేలే అని ఒక సాంగ్ విన్నాము, చాలా బాగుంది. 5.6 lakhs ఏమో వెళ్ళినట్టుంది వ్యూస్. చిత్ర గారు పాడారు కదా, బాగుంది సాంగ్ చాలా. థ్యాంక్ యూ సో మచ్. ఈ షూటింగ్స్ అంతా ఎక్కడ జరిగింది? షూటింగ్ ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ అరకు, భీమిలి అండ్ అదర్ లొకేషన్స్ కూడా కవర్ చేసాం అనమాట. బట్ మోస్ట్లీ ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్ లోనే. ఎన్ని డేస్ చేశారు షూటింగ్? నేను అబౌట్ ఒక 2.5 months, 2 to 2.5 months షూట్ అయిందండి. 2.5 months లో కంప్లీట్ అయిపోయింది సినిమా? కంప్లీట్ 2.5 months షూట్ అయిపోయింది. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ, కొంచెం VFX వర్క్ ఉన్నది కొంచెం, దట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఈ లాక్డౌన్ అండ్ ఆల్, సెకండ్ లాక్డౌన్ అండ్ ఆల్. ఈ ట్రైలర్ రిలీజ్ కి మూవీ రిలీజ్ కి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది, దేనివల్ల? లేదండి, యాక్చువల్గా వీ వాంటెడ్ టు బెటర్ ద అవుట్పుట్. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఫస్ట్ మేము వీఆర్ డూయింగ్ ఇట్ కొంచెం బెటర్ చేద్దామని చెప్పి, దాని తర్వాత బీయింగ్ అ స్మాల్ ఫిల్మ్ మాదేంటంటే మా ఎఫర్ట్ ఎలా ఉంటుందంటే వీ వాంట్ టు గివ్ ఇట్ అవర్ బెస్ట్ షాట్. సో దానికోసం అని చెప్పి కొంచెం అడిషనల్ టైం తీసుకున్నాం. టీజర్కి వచ్చిన రెస్పాన్స్ అది ఇంకా వీ వాంట్ ఎన్హాన్స్ ఇట్ టు ద ఆడియన్స్. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ అండి. సో టచ్ వుడ్ ఇప్పుడు సెన్సార్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అబౌట్ టు బి డన్. మేలో అయితే వచ్చేస్తాము తథ్యం. సో టచ్ వుడ్ మీ సపోర్ట్ అండ్ అందరి సపోర్ట్ ఉంటే హోపింగ్ ఫర్ ద బెస్ట్. అంటే ఎలాంటి సినిమాల్ని బీట్ చేస్తుందని అనుకుంటున్నారు మీరు ఈ సినిమా? ఐ విష్ కాల్ రెగ్రెస్ ఈ సినిమా అని చెప్పచ్చు. అలా ఏం లేదు, ఒక స్పెషల్ గా ఈ ఫిల్మ్ అంటే ఉంటుంది, అది చాలు. ఈ బీట్ చేయడాలు అన్నీ కాదు. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ అండి, విత్ దిస్ మూవీ హిట్ అలాగా వస్తే విల్ బీ వెరీ హ్యాపీ. ఎందుకంటే సినిమా కంటెంట్ ఉన్నది. బట్ మోర్ దాన్ దట్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా రాసి పెడుతున్నారు. ఇప్పుడే చెప్తున్నానండి, లిటరల్ చెప్తున్నా, దే విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ కమింగ్ టైంలో. ఇప్పటికిప్పుడే నెక్స్ట్ మూవీకి వాళ్ళు ఇదైపోతారని చెప్పను కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మా డిఓపి గోవింద్ మిల్కీ ఉన్నాడు. హీఈస్ అ ఫెంటాస్టిక్ డిఓపి. అంటే పిచ్చి ప్యాషన్, అంటే ఇంక లేదు ప్రపంచం, ఇంకేం లేదు. షూట్ అయిపోతే ఇది మధ్యలో చూసి డ్యూన్ సినిమా చూసి బ్రో అది షార్ట్ ఇలా వచ్చింది లైటింగ్, అంతే తన ప్రపంచం అది. మా డైరెక్టర్ వేరే ప్రపంచం లేదు, స్టోరీ సీన్ సంతోష్ తన పని ఇంకా హీస్ సో మచ్ ఫోకస్డ్. అంటే తనకు ఒక స్కెడ్యూలింగ్ ఇస్తే ఎలా చేయాలి ఇది. సూర్య మా ప్రొడ్యూసర్ ఈజ్ లైక్ ప్రాణం పెడదాం, మనకున్న కెపాసిటీలో పుష్ చేద్దాం. అంటే లిటరల్గా ఒక టీమ్ ఆఫ్ మ్యాడ్ మ్యాన్ పనిచేశారండి. అండ్ టచ్ వుడ్ నా యొక్క సిన్సియర్ హోప్ ఈ మూవీతో ఏంటంటే హిట్టా, విందాడు మీరు అన్నారు హిట్టా అని కాకుండా
ఒక మంచి సినిమాని అయితే మేము ప్రేక్షకులకి ఇస్తామంటారు. సెకండ్ నా జెన్యూన్ హార్ట్ఫుల్ విషయం ఏంటంటే ఆల్ ద టెక్నీషియన్స్ హూ బిన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ దే షుడ్ గెట్ ద డ్యూ రికగ్నిషన్. ఎందుకంటే ఐ జెన్యూన్లీ బిలీవ్ దట్ దే విల్ బీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ సూన్. వాళ్ళకి ఆ రెస్పాన్స్ వచ్చిందనుకోండి, ఐ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఇట్స్ అ జెన్యూన్ విష్ అది నాది. సినిమాకి కూడా మంచి సింగర్స్ కూడా సాంగ్స్ అందించారు, బాగుంది. ఆల్బమ్ మొత్తం నేను సెర్చ్ చేస్తే సినిమాలో సాంగ్స్ హైలైట్ అయినాయి. అబ్సల్యూట్లీ ఇట్స్ అ మ్యూజికల్ హిట్ అవుతుంది. అండ్ మ్యూజికల్ హిట్ సాంగ్స్ ఆర్ స్టన్నింగ్. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. మా డైరెక్టర్ ప్రదీప్కి సర్ప్రైజెస్ అవ్వడం బాగా ఇష్టం. సడన్గా ఒకరోజు వచ్చి బ్రో మన సాంగ్కి పుష్ప హిందీలో పాడిన జావేదరి తెలుసా అని అడిగా. తెలుసు బ్రో, నాకు జావేదరి అని తెలియదు. హీ సాంగ్ ఫర్ అస్ అన్నారు. ఓకే నైస్. తర్వాత సునీత గారు కూడా పాడారు అన్న. ఎవరమ్మా? సునీత గారు. నైస్. చాలు. వెంటనే కాల్ చేసి జీన్స్ మూవీ చూసావని అడిగారు. అదే పువ్వుల్లో దాగున్న ఎన్నిసార్లు వినలేదు పాటలు ఏంది పోయి అంటే ఉన్నికృష్ణన్ గారు కూడా పాడారు. ఇంకేం నానా అనుకున్నాం. సెకండ్ డే షూట్ అవుతుంది. మళ్ళీ గైస్ దేర్ ఇస్ అ స్మాల్ 5 minute బ్రేక్. ఏంటి ఇప్పుడేంటి అన్న, ఏమైనా మళ్ళీ రీషూట్ ఏమన్నా? లేదు విషయం ఏం లేదు, చిన్మయ శ్రీపతి గారు పాడారు. అంటే మన చిన్మయ శ్రీపతి గారు ఎస్ అన్నాడు. తర్వాత నరేష్ గారు పాడారు. ఆహా నైస్. చాలరా బాబు జీవితానికి మన సినిమా ఎందుకు టాప్ లెజెండ్స్ పాడుతున్నారు. థర్డ్ డే వచ్చాడండి, లంచ్ టైం కాబట్టి అందరినీ గ్యాదర్ చేశాడు. మార్నింగ్ నుంచి మీకు చెప్పాలో వద్దని టెన్షన్ పడుతున్నా, దెర్ ఈస్ ఆసమ్ న్యూస్ అన్నాడు. అరే ఇప్పుడే మొహం పిలుస్తున్నారు, ఇంకెవరు ఉన్నారంటే యాసిన్ నిజార్ పాడారు మనకి అన్నారు. మరి వెరీ షూర్ అండి? యా అన్నా. ఓకే ఫైన్. లాస్ట్లో మరి అతనికి ఎవరు అంటే ఫీమేల్ చిత్రా గారు పాడారు. మరి నా జిందగీలో నా ఎంటైర్ ముందు వరకు సినిమాల్లో చూసి చిత్ర గారు పాటలు విని ఇది ఆవిడ మనకి వాయిస్ ఇచ్చారంటే ఆవిడ, సునీత గారు, చిన్మయ శ్రీపతి గారు అండ్ యాసిన్ నిజార్, నరేష్ అయ్యర్, ఆల్ దీస్ ఆర్ లెజెండరీ. పి ఉన్నికృష్ణన్ గారు లెజెండరీ సింగర్స్ అండి. అండ్ సాంగ్స్ కేమ్ అవుట్ బ్యూటిఫుల్. ఒక లవ్ ట్రాక్ ఉంటుంది, ఒక సాడ్ ట్రాక్ ఉంటుంది, ఒక ఫన్ ట్రాక్ ఉంటుంది. ఐ విష్ ఐ కుడ్ పాయింట్ అవుట్ అండ్ సే ఈ పాట బాగాలేదండి. లేదు, ఎవ్రీ సాంగ్. అంత టాప్ లెజెండ్ సాంగ్ పాడిన తర్వాత ఈ సాంగ్ బాగాలేదని మనం ఎట్లా చెప్తాం? అదే నాన్న నువ్వు జీవితంలో నాకు ఇంకా సస్పెన్స్లు ఇవ్వద్దు నాన్న, ఎవరినో అంటే కొంచెం ముందు కొట్టి ఇలా సాగదీసి చూడండి, రబ్బర్ బ్యాండ్ తీసి పాట్ పని కొడుతుంటే ఇలా తారాజువ్వలు వచ్చాయన్నమాట. బట్ ఐఎమ్ జెన్యూన్లీ హ్యాపీ దట్ ఇదంతా జరిగింది అగైన్ సూర్యమ్మలో. ఆయన హీ బ్యాక్డ్ అప్. ఫస్ట్ ట్రస్ట్ కూడా పెట్టుకోవాలి సినిమా మీద. ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే ట్రస్టెడ్గా ఉంటారో సినిమా అసలు ఆగకుండా వెళ్ళిపోతుంది. అబ్సల్యూట్లీ అది జరిగిందండి. అదేనండి, ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. అందరూ కూడా ప్రాణం పెట్టారు. సో ఒకళ్ళని కాదు, ఎవ్రీ వన్ హ్యాస్ బిన్ చూడండి ఒక చిన్న ఎఫర్ట్ పెట్టి వి మేడ్ సంథింగ్ నైస్ అండ్ బిగ్ అనుకుంటున్నాం. సో యా, హోపింగ్ టచ్ వుడ్. శాంతి గారు అంటే బిహైండ్ ద షూట్ అంటే నార్మల్గా షూటింగ్ టైంలో కూడా ఇంత సైలెన్స్గా తన పని తాను చేసుకొని బుద్ధిమంత్ గుడ్ స్టూడెంట్ లాగా ఉంటే వల్ల నాకు యాక్చువల్గా ఐ రిమెంబర్ ద ఫస్ట్ మెమరీ ఏంటంటే మీ బీయింగ్ ఎ డెబ్యూటెంట్ అండ్ డూయింగ్ ఇట్. ఒక ఎక్స్ మార్క్ పెట్టేసి కూర్చోబెట్టేవారు, నుంచో ఇక్కడ అది ఇది. ఓకే ఫైన్, నుంచునే వాళ్ళం. నేనేంటంటే అలసిపోయి పక్కకి వెళ్ళిపోవడం నా షూట్ కాదు ఇది. వాట్ ఐ లర్న్ ఫ్రమ్ హర్ ఇస్, ఒక షాట్ అవుతున్నప్పుడు, ఒక సీన్ అవుతున్నప్పుడు షీ యూస్ టు స్టాండ్ ఇన్ పొజిషన్. సజెషన్ షాట్స్ కానీ ఇది ఎంత టైరింగ్ అయినా, అది 1 hour అయినా, ½ an hour అయినా, షీ యూస్ టు స్టాండ్ దర్. ఆ డెడికేషన్ నాకు నచ్చింది. ఐ వాజ్ లైక్ ఓకే, దిస్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ బీయింగ్ ఎ ప్రొఫెషనల్ పీపుల్. ఎందుకంటే ఐ బిలీవ్ లైఫ్లో ఎవ్రీ వన్ గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెట్టేస్తే దిస్ ఇస్ సంథింగ్ వీ క్యాన్ టేక్ ఫ్రమ్ దెమ్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హర్. వాట్ ఎవర్ ద షాట్ ఈస్, రెస్పెక్ట్. ఎంత కాళ్ళు అరిగిపోయినా, పెయిన్స్ వచ్చినా, ఏ ఉన్నా సరే, బీ దేర్, గివ్ ఇట్ యువర్ బెస్ట్ 100%. సో దట్ సంథింగ్ కానీ డిస్కషన్లు ఎక్కువ లేదండి. ఏమన్నా అంటే నా షార్ట్ ఇదానండి, ఓకేనండి, తిన్నానండి. డైరెక్టర్ హీరోయిన్ అనమాట. డైరెక్టర్స్ హీరోయిన్. అంత స్ట్రెంత్ ఎట్లా వచ్చేది మరి మీకు అంతసేపు షార్ట్ చెప్పే వరకు నించోవడం? ఏమో అండి, ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ చేయాలని ఇది అంతే. ఇంట్రెస్ట్ ఉంది అంతే అండి. మనం నా బెస్ట్ ఇవ్వాలన్న థింకింగ్ అంతే. సో సినిమా హిట్ అవ్వడానికంటే ముందు పేషెన్స్ ఉండి వర్క్ ఎక్కువ మన అవుట్పుట్ ఇస్తే అదే మన గెలుపు కింద లెక్క తీసుకోవచ్చు. అంతే అండి. ఇది ట్రైలర్లో ఒక
ఇక్కడ ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు సంథింగ్ డైలాగ్ ఉంటుంది. Hmm. అంటే కర్మ అని దేని కింద తీసారు అది? కర్మ ఇన్ ద సెన్స్ అంటే ఇందాక అనుకున్నాను కదండి, ఫ్యూచర్ తెలిసినప్పుడు హౌ డస్ ఎ పర్సన్ రియాక్ట్. కర్మ ఇస్ నథింగ్ బట్ అవర్ యాక్షన్స్. ఒక ఫ్యూచర్ తెలిసినప్పుడు హౌ డస్ ఎ పర్సన్ రియాక్ట్, ఆ రియాక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కర్మ. ఎందుకంటే మనం చేసే ఏ పని అన్నా సరే ఆ డైలాగ్ అర్థం కూడా ఏంటంటే, ఒక మనిషి ఒక విషయంలో ఆడైనా మగైనా ముందు ఫ్యూచర్ తెలిసినప్పుడు ఏం చేస్తారో అన్నది ఆ కర్మకు వాళ్ళే బాధ్యత. దట్స్ ఇట్. నో వన్ కెన్ చేంజ్ దట్. ఇంకా ఓ మీరు ఆ టైప్ ఆఫ్ కర్మని తీసుకొచ్చారా? ఓకే ఓకే. అంటే నార్మల్గా కర్మ అంటే మనం చేసిన పని మనం అనుభవించక తప్పదు మీన్స్ అంటే మీ టైప్ ఆఫ్ అంటే మనం చేసిన దానికి మనమే బాధ్యులం. ఎగ్జాక్ట్లీ. దాని ఎండ్ రిజల్ట్ ఏంటంటే అదే, ఆ కర్మ మనం చేసాం కాబట్టి యూ హ్యావ్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్. మీ లైఫ్లో రియల్ లైఫ్లో ఎప్పుడైనా అట్లా అనిపించిందా మీరు? అయ్యో బోల్డ్ సార్లు అండి, మామూలుగా కాదు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ముందు సన్నుమామని అడిగారు, కష్టపడి నోరన్నీ ఆపేసుకొని స్వీట్లన్నీ తినేసాం, ఆపేసుకొని తిన్నాం. ఒక్క స్వీట్ తినేవాడిని మొత్తం అంతా బాక్స్ వెళ్ళిపోయేది. ఏం కర్మరా బాబు, అది చిన్న కర్మైనా సరే ఫోటోలో మాత్రం పెద్ద కనబడుతుంది. దాని తర్వాత మళ్ళీ తింటున్నప్పుడు వద్దండి ఒకేసారి. సో ఇలాంటి ఫన్. అండ్ మేజర్ కర్మ, ఎవరి కర్మ వాళ్ళు పరిగణించడం అంటే ఏం లేదండి, ఐ జస్ట్ ట్రై టు బి బిట్ మోర్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే అవర్ యాక్షన్స్ అండ్ అవర్ వర్డ్స్ ఒక్కసారి ఇచ్చిన తర్వాత దెర్ ఈస్ నో టేకింగ్ బ్యాక్. సో నాకు అది ఎప్పుడు జట్రస్ ఉంటాయి, ఏంటి కరెక్ట్గా మాట్లాడుతున్నామా, కరెక్ట్గా పని చేస్తున్నామా అన్నది. ఉండేది వన్ లైఫ్, హార్డ్లీ మ్యాక్సిమం 60-70 years. అందులో ఫన్గా యాక్టివ్గా ఉండే 20 years or 30 years ప్రాపర్. కెన్ బీ మేక్ గుడ్ పీపుల్, మంచి వాళ్ళతో మనం సరౌండ్ అయ్యి, లెట్ ఇట్ బి 2 people or 10 people, మాట చేత పద్ధతిగా ఉండి లైఫ్ గడిపేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి మీ దగ్గర, పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. మీకు అట్లా ఎప్పుడైనా అనిపించిందా రియల్ లైఫ్లో కర్మ మనకి తగులుతుంది అని చెప్పి? అంటే ఇప్పుడు యాజ్ ఎ హీరోయిన్గా రావాలంటే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, వెనకాల ముందు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి రావాలి. అట్లా మీ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. లేదండి, అలా ఏం నేను ఫేస్ చేయలేదు, అలా ఎప్పుడు అనిపించలేదు. ఎక్కడున్నా కేర్ఫుల్ గా ఉంటాను కాబట్టి ఏమో అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదు. మరి అంతే, మనం తక్కువ మాట్లాడతాం. కర్మ ఇవన్నీ అంతవరకు థింక్ చేయలేదు ఎప్పుడు. మన వర్క్ ప్రాపర్ చేసుకున్నామో వచ్చాము, దట్స్ ఇట్, అంతే. స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కదా లైఫ్ లో, మనం ఏదైనా రావాలి అని ఆ స్ట్రగుల్ వరకు నేను వెళ్ళానండి. సో అంత ఫేస్ చేసే ఇది ఎప్పుడు ఏమో నేను ఫేస్ చేయలేదు. మీరు అన్న దానికి ఎగ్జాక్ట్ ఇదేంటంటే స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ కర్మ అన్నది. ఇప్పుడు మాది కమింగ్ బ్యాక్ టీజర్ సినిమాది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ సినిమా రిజల్ట్ పక్కన పెడితే ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ పనులు కానీ వీళ్ళు చేసినవి, ఇట్ విల్ సమ్హౌ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్యూచర్లో ఇస్తుంది. సో ఐ బిలీవ్ దట్ కర్మ. ఈ సినిమాకి వీళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రాణం పెట్టారు, ఈ ఎఫర్ట్, ఈ కర్మ చేసింది అంతా కూడా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు దమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్ పాజిటివ్గా. సో జెన్యున్లీ బిలీవ్ దట్. స్ట్రగుల్స్ అనేసరికి చాలా ఉన్నాయండి, ఎందుకంటే ఈవెన్ యువర్ లైఫ్, నా లైఫ్, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్ట్రగుల్స్. బట్ ఒక్కటే ఏంటంటే, మే వాట్ కమ్ ఇన్ లైఫ్, ఎండ్ ఏంటంటే డెత్ ఈస్ అ ఫినాలిటీ. సో వాట్ ఎవర్ వీ డూ, లెట్ us do it little bit good and go out good. That's it. నెక్స్ట్ మూవీ ఏదైనా ఉంటే, అంటే ఎంటర్టైన్మెంట్ మూవీస్ కానీ ఫ్యామిలీ మూవీస్ కానీ ఏదైనా వస్తే మళ్ళీ నెక్స్ట్ మూవీకి రెడీగా ఉన్నారా హీరోగా? టచ్ వుడ్ అండి, టచ్ వుడ్. ఐ మీన్ ఇఫ్ ఇన్ కేస్ యాక్చువల్లీ ఒకటి అబౌట్ టు, బట్ ఇంకా అది కాంక్రీట్ అవ్వలేదు. సో డిస్కషన్స్ అవుతున్నాయి. బట్ అలాంటి ఆపర్చునిటీస్ వస్తే మాత్రం ఐఎమ్ ఆల్వేస్. ఆపర్చునిటీ వెతుక్కుంటూ వస్తుందా, మనమే వెళ్ళాలా వెతుక్కుంటూ? మీ దృష్టిలో ఏది? రెండు. ఎందుకంటే ఒకటి సెరెండిపిటీ అంటారు లైఫ్లో. మన ఎఫర్ట్ లేకుండా రావడం అనేది రేర్. వచ్చిన తర్వాత ఎఫర్ట్ పెట్టకపోతే దట్స్ అవర్ మిస్టేక్. ఐ జెన్యున్లీ బిలీవ్ దట్. సో టచ్ వుడ్, నేను ఇప్పుడు నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ అవుతున్నాయి, ఆల్రెడీ డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ రైట్ వన్ వచ్చింది అంటే మాత్రం వెళ్ళిపోయారు. అవుట్ఫిట్ అన్ని రెడీ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అప్పుడు? టచ్ వుడ్ అండి, ఈసారి మాత్రం సినిమా ఫుల్ అవుట్ఫిట్ లో రెడీగా ఉంటారు. కమాన్, ఏమండి, ట్రాక్ ప్యాంట్ టీషర్ట్స్ తప్ప ఎనీథింగ్ రెడీ. మహారాజు వారి గెటప్ వచ్చినా రెడీ. అదేదో సినిమా ఉంటుంది, ఫ్రంట్ మహారాజు వెనకనే అలాంటివి కాకుండా ఎనీ మూవీ, వన్ థింగ్ ఐ క్యాన్ అష్యూర్ ఇస్ కన్విక్షన్ అండి. నేను ఎవరితో చేసినా సరే అదే అడుగుతాను, సార్ ఇఫ్ ఇన్ కేస్ యూ ఫీల్ దట్ నేను 100% అవ్వట్లేదు అనుకుంటే లెట్ మీ నో, ఆర్ ఇఫ్ ఇన్ కేస్ గైడ్ మీ.
నేను నేర్చుకుంటాను, ఐ విల్ డూ ఇట్. ఇఫ్ ఇన్ కేస్ నేను అది కూడా చేయలేకపోతున్నాను అనుకుంటే హెల్ప్ మీ అవుట్ బిట్, ఎందుకంటే ఐఎమ్ రెడీ టు లర్న్. సో ఐ థింక్ అంతవరకు నేను చేస్తున్నా, బియాండ్ దట్ కూడా నేను చేస్తాను. అంతకన్నా ఇంకా ఏమైనా నేర్చుకోవాలంటే ఐ వుడ్ లవ్ టు లెర్న్, బట్ నా సైడ్ నుంచి 100% ఉంటుందండి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ గివ్. గుడ్ ఫ్యూచర్ హైత్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా దర్శిని మూవీకి సంబంధించి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 hours బ్రీజీ మూవీ, సీట్లోంచి లేచే సీక్వెన్సెస్ ఉంటాయి, థ్రిల్లర్ అవసరం ఫీల్ అవుతుంది. మూవీ చూసిన తర్వాత వన్ విల్ ఫీల్ మంచి మూవీ చూసి బయటకు అనే ఫీల్తో బయటకు వస్తారు. దట్ ఈస్ అవర్ ఎఫర్ట్. అంటే ఒక సెన్సేషన్ ఆడియో వైజ్గా పెట్టిన లాట్ ఆఫ్ ఎఫర్ట్. సినిమా చూడగానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా సినిమా చాలా బాగుంది అన్న మాటతో అయితే బయటకు వస్తారు. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్. టచ్ వుడ్. ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డీ కంగ్రాచులేషన్స్. ట్రైలర్స్ హిట్ అయింది, సాంగ్స్ హిట్ అవుతున్నాయి, మంచి మంచి లెజెండ్ సింగర్స్ అందరూ మీకు సపోర్టెడ్గా ఉన్నారు. అండ్ అంతా బాగా జరగాలని, సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి మీ మూవీ గురించి? అంతే అండి, సేమ్ ఫీల్ ఉంటుంది. మొత్తం సినిమాలో డైలాగ్స్ ఉన్నాయా? మీరు చూద్దరు, అది చెప్పించకండి, చూద్దరు కానీ మూవీలో ఉన్నాయి. అండ్ యూ లవ్ దిస్ మూవీ. మాకు ఓన్లీ అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ వీ నీడ్ యువర్ సపోర్ట్, ఎవ్రీ వన్ సపోర్ట్ టు దిస్. సో దట్ మాలాగా ఇంకా కొత్తగా ఎవరైనా చేయాలని ట్రై చేసినా సరే దే షుడ్ ఫీల్ ద బిలీవ్ దట్ ఎస్ మీడియా ఉన్నారు, జనాలు ఉన్నారు, వి విల్ సపోర్ట్ అని చెప్పి. మమ్మల్ని కూడా ఒక మంచి ఫిల్మ్ కి ఎప్పుడు ఉంటుందండి, కొత్తగా ఉన్న ఫిల్మ్ కి అందరూ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. ఆ ఫీల్ అయితే మాకుంది, కాన్ఫిడెంట్ ఉంది, పక్కా ఉంది, చాలా ఉంది. నాకు భయం కూడా ఉంది. ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది. ఎంత పెద్ద మన వర్క్లో కంపల్సరీ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా మళ్ళీ ఒక వర్క్ కొత్తగా చేయాలంటే ఖచ్చితంగా భయం ఉంటుంది. భయం ఉంటేనే సక్సెస్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ట్రూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. It was a pleasure. థ్యాంక్ యూ సో మచ్.